గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ బుజ్జమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని చక్కగా ఆ దేవుణ్ణైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయుష్తోటి అందరితో కలిసిమెలిసి చాలా విధాలుగా మొత్తం శుభంగా జరిగేటట్టు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసానండి. నేను మీ బుజ్జమ్మ మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాననమాట. ఈ గులాబీ పూలు చూస్తుంటే నాటి గులాబీలు గుర్తొస్తున్నాయి నాకు. ఇలా మనం వీడియో చూసుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు. వీడియో అయితే మీరు చూస్తూ ఉండండి. హ్యాపీగా మీ బుజ్జమ్మ అయితే మీతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మీ బుజ్జమ్మ పక్కన మీరున్నట్లు, మీ పక్కన మీ బుజ్జమ్మ ఉన్నట్లు అనుకోని హాయిగా అందరం కూర్చొని మాట్లాడుకున్నట్లయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో చాలా విషయాలుంటాయి చూడండబ్బా! ప్రకృతిలోకెళ్తే మీ బుజ్జమ్మ ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చెప్తుందనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. మన అభిమానులు శ్రావణిదేవి గారికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా శ్రావణిదేవి గారు? ఏంటి వీడియోలోకి 2 రోజుల నుంచి రావట్లేదు మీరు? చూసారా? ఇప్పుడు మార్నింగ్ 9 అయింది. ఇక్కడి నుంచి మనం మన చిన్న తోటలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ పని చేసేసుకుందాం. వచ్చేయండి. మరి మీతో నేను మాట్లాడాలి కదా! ముందుగా మీ అందరికీ మన అభిమానులు అనుకోవచ్చు, చక్కగా మన సబ్స్క్రైబర్లు అనుకోవచ్చు, మన శ్రేయోభిలాషులు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మొత్తానికి మన మంచి కోరేవాళ్ళు మన ఛానల్లో వాళ్ళంతా. మీ అందరికీ నా నమస్కారాలండి. వీడియో ఓపికగా చూసి మీ బుజ్జమ్మని ఆశీర్వదిస్తున్నారు కదా! అందుకనని చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ బుజ్జమ్మ మీకు నమస్కారం తెలియజేస్తుంది. మరి మనం మాట్లాడుకుంటూ చిన్న తోటలోకి వెళ్ళైతే మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం మాటలతోటి, ప్రకృతితోటి హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉందామా? మరి వచ్చేయండి పైకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగో సూర్యభగవానుడైతే వచ్చేసారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా రోజుట్లానే మన వీడియో ఉంటుంది. కానీ వేరే వేరే మాటలుంటే ప్రకృతి ఏ రోజు ఏం మాట్లాడిస్తుందో మనకు తెలీదు కాబట్టి ఈరోజు ఏంటి అనేది చూసేద్దాము. మరి జయలక్ష్మి ఛానల్‌లో కూడా మన అభిమానుల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని విషయాలైతే ఆ విషయాలు కూడా ఉంటాయి ఈ ఛానల్‌లో. వెళ్ళిపోదామా? వచ్చేయండి వెళ్దాం వీడియోలోకి. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలన్నీ మీ బుజ్జమ్మ చెప్తుందనుకోకుండా ప్రకృతి మాట్లాడే మాట్లాడుకొని మీకు అవసరమైతే మీరు తప్పకుండా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చిన్న తోటలోకి అయితే వెళ్దామా? వెల్కమ్. వచ్చేసాం పైకి మనం. ఇదిగో ఇలా ఉందన్నమాట మన చిన్న తోట. బాగుంది కదా? ప్రశాంతంగా ప్రొద్దుటే హాయిగా ఉంది, చల్లగా చెట్టు కింద. అదనమాట సంగతి. ఇదిగో మెంతులు వేసాను అన్నాను కదా, ఇదనమాట మెంతులు వచ్చేస్తున్నాయి. ఇంక ఇదిగో బేషన్ నిండా కూడా వేసాను, టబ్బు నిండా వచ్చేసాయి అనమాట మెంతికి. ఇదేంటి పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో, చక్కగా బాగుంది కదా. ఇది 2 మెంతి కూర, ఇది ఆకుకూరలు అనమాట, ఆకుకూరల పంట మంది. ఇది ఇక్కడ 1 3 ఇంకా ఇంకా పావురాళ్ళకైతే డబ్బాల నిండా నీళ్ళు ఉన్నాయి. హాయిగా దిగులేదు మనకి. కొంచెం నిండా పోయాలి, లేకపోతే తాగు. అవి నిండా పోసేస్తేనే తాగుతాయి చూడు, అదనమాట సంగతి. నిండా కొంచెం లేకపోయినా తాగు, అది. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మీకు పువ్వులు, పెద్ద చెట్టుకి పూలు వచ్చినప్పుడు చూపించాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఫుల్గా ఆకులతో నిండిపోయింది చెట్టు. ఓం సూర్యదేవాయ నమః. బాగుంది కదా, చక్కగా సూర్యుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో, అదనమాట. బాగుంది. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ చెట్టుకి ఫుల్గా పువ్వులు వచ్చాయి. అప్పుడు చూపించాను బ్లూమింగ్ ఉన్నప్పుడు. ఫుల్ ఈ ఆకులు ఎట్లా ఉన్నాయో పువ్వులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూడండి, సూపర్ అందంగా ఉంటుంది. బ్యూటీ అంటే మొత్తం ఇక్కడే మన చిన్న తోటలోనే ఈ చెట్టు దగ్గరే ఉందా అన్నట్లుందనమాట. అప్పుడైతే నిజంగా అంత బాగుంది చూడండి, హ్యాపీగా ఉంటుందన్నమాట. వైట్ రోజా లాంటి పువ్వులు ఒకటి చూపిస్తా ఇప్పుడు మీకు. ఏంటి ఈరోజు ఇంకా ట్రైన్ రాలేదా అని చూస్తున్నా. ఏంటి ఇంతసేపు ఉంటావా? నేను కూడా చూస్తా, కాసేపు ఉండి వస్తా ఉండండి. అదనమాట సంగతి. ఒక్క మందారం లేని మన చిన్న తోట. చాలా రోజుల క్రితం నుంచి ఒక్క మందారం కూడా పూయటం లేదు. పొనగంటి మొన్నే కోసి చక్కగా కూర వండేసాము, ఇంకా చాలా ఉంది. మందారం లేదనుకుంటుండగా ఇదిగో మొగ్గ అయితే కింద పడిపోయింది. ఇది కూడా వదిలిపెట్టాను నేను, దీన్ని టీలో వేసుకొని తాగేస్తాను. అక్కడి నుంచి వస్తే వైట్ వంకాయలు, ఇదిగోండి విత్తనానికి పెద్ద కాయ ఉంచాను కానీ చక్కగా పండిపోతుంది. పండి ఎండిపోతే విత్తనం అవుతుంది అనమాట.
ఇక్కడికి వస్తే ఇక వైట్ వంకాయలు అయితే చాలా ఉన్నాయి. అబ్బా పండగే పండగ. ఇదిగో కనిపించింది కదా మీకు, ఇదిగో బాగుంది. మీ బుజ్జమ్మ సంతోషం మీరు కూడా పంచుకోండి ఇలా హ్యాపీగా. ఇక్కడ ఒకటి ఉందా, ఇదిగో ఇక్కడ విత్తనానికి ఎల్లో కలర్లో అయిపోయి ఇది ఇక్కడ అదనమాట. ఇంకా చూపిస్తూ ఉండండి మీకు. ఇక్కడైతే పూత వస్తుంది చూడండి, వంకాయ పూత. ఇదిగో వంకాయ పువ్వు, వంకాయ పువ్వు కలర్లో ఉంటుంది ఈ పెద్ద చెట్టు పువ్వుల కలర్ కూడా. ఓకే, అక్కడి నుంచి వస్తే ఇదిగోండి వైట్ గులాబీ లాంటి పువ్వులు చూపిస్తాను అన్నాను కదా, టేబుల్ రోజెస్ ఇవి. ఎండొచ్చిన 9 అయినా కూడా ఇంకా సరిగ్గా పూర్తిగా విచ్చుకొని టేబుల్ రోజెస్ మొగ్గల్లాగా భలే ఉన్నాయి. హ్యాపీగా ఉంది కదా మనకి. వావ్, బాగుంది చక్కగా. అక్కడి నుంచి వస్తే ఇంకా కొంచెం సేపు ఆగితే ఇది మొత్తం నిండుకుపోయిద్ది అనమాట, అంత అందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తే పొనగంటి, ఈ టబ్బులు మొత్తం పొనగంటి అనమాట. ఇవన్నీ లైన్గా, అది సంగతి. ఇదిగో ఎల్లో కలర్ గంప పువ్వులతో. ఇదిగో మన పక్షులకి నీళ్లు కాకపోతే నిండా పోయాలి, అన్నీ ఉన్న తాగమన్నమాట. అవి నా కళ్ళు చూస్తూ, మీకు తెలుసు కదా ఎందుకు కొన్నే ఉన్నాయి పోయొచ్చు కదా నిండా అన్నట్లు చూస్తుంటే వచ్చి. మనం వెళ్ళేలోపు వస్తే చూపిస్తాను. ఇక్కడ ఒక మంచిగా విచ్చుకున్న మల్లె బాగుంది కదా చక్కగా, హ్యాపీ. ఇదిగో పొనగంటి గంప నిండా, దాంట్లో మళ్ళీ ఇదిగో ఈ కలరే, ఈ కలర్ పూలే పెద్ద చెట్టుకు వచ్చాయి మొన్నటి దాకా. చూడాలనుకుంటే ఎవరన్నా చూడండి, భలే ఉంటుంది వీడియోలు. అబ్బా నాకైతే భలే ఇష్టం ఈ కలర్ కూడా. చాలా చీరలు కొనుక్కున్నాను ఇష్టం అయ్యి, అదనమాట. ట్రైన్ వచ్చేసిందా ఇవాళ? ఏంటి అలిగావా ట్రైను, అలిగావా చిట్టి చిల్లక అన్నట్లు. ఓకే, ఇటు తిరిగామంటే చక్కగా ఇక్కడ ఒక గార్డెన్ మంది బాగుంటుంది. ఇది కూడా ఇప్పుడు ఇంకా విచ్చుకోలేదు సరిగ్గా, లేకపోతే ఇంకా బాగుండేది అందంగా. హేయ్ వచ్చేసింది. అలిగితే అలిగేవాళ్ళు, నీ టయానికి నువ్వు రావాలి తప్పదు కదా మరి, అదనమాట సంగతి. అలా హాయిగా ఊగుతున్న చెట్లు. ఇంకో ట్రైన్ కూడా వచ్చేస్తుంది, చూస్తూ ఉండండి. అలా వెళ్ళిపోతుంది అనమాట. వైట్ కనిపిస్తుందా మీకు? బాగుందమ్మా, బాగుంది బుజ్జమ్మ. వచ్చిందాన్ని ఎందుకో వదిలిపెట్టుకోవాలి మనం కదా, అందుకే తీస్తుంటాను అనమాట వీడియో. నాకు ఇష్టం, మనకి ఏదైతే ఇష్టమో చేసేయాలి. ఆ చేసే దాంట్లో కూడా ఎవరికి ఏ హాని జరగకూడదు. హ్యాపీగా మన వరకే ఆనందం అందరితో పంచుకోవాలి. బాధ మాత్రం ఎవరికి పంచకూడదు, దాన్ని రెట్టింపు చేస్తారు. ఒక దగ్గర నుంచి ఒక 10 ఇంతలు అయితే పాకిపోతుంది. అలా మన మనసులో ఉంచుకొని హాయిగా ఇలా ప్రకృతితో చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తుంది. ఇది నిజం, నమ్మినా నమ్మకపోయినా. ఇది పెద్ద చెట్టు అయితే బాగుండు, ఒకటే ఉన్నా చాలు. బాగా మనకి ఒక ఇంటికి అయితే సరిపడా గోంగూర అయితే వస్తుంది. ఇదేంటి మందారం, అరే మల్లె మొక్క కోసుకురాలేదు నేను. సరే సరే ఇప్పుడు వెళ్దాం మళ్ళీ. ఇక్కడికి వస్తే వైట్ గులాబీ, పింక్ గులాబీ, కరివేపాకు, ఎల్లో పూలు. ఇక్కడికి వస్తే గులాబీ. మన తోట బాగుందమ్మా, గులాబీ తోట బుజ్జమ్మ. నీ గులాబీ పంట పండింది ఈరోజు హ్యాపీగా. కలర్ పూలు అయితే చాలా వస్తున్నాయి. రాత్రి అయితే నీళ్లు పట్టించేసి వెళ్ళిపోయాను చెట్లన్నిటికీ. ఇక్కడికి వస్తే వంకాయ కలర్ పూలు, ఇదిగో మీకు చూపిస్తా. వంకాయ కలర్ ఏంటి వంకాయ కలరు? మన చిన్ని తోటలో ఎక్కువైపోయింది కదా, బాగుంది కదా. అయ్యో ఇలానే చేస్తుంటాము. తెంపేశానండి పాపం, సారీ మా. అదనమాట సంగతి. ఒక్కోసారి అలా పొరపాట్లు జరుగుతాయి. ఈ మొక్కకైతే ఒక్కటి కూడా రాలేదు పువ్వు, అక్కడైతే ఒక్కటైతే వచ్చింది. ఓకే పర్లేదు, బాగుందమ్మా బాగుంది. ఇప్పుడు ఎందుకున్నా ఇక్కడ ఎంతసేపు చెప్తా. నేను చెర్రీ టమాటాలు మొక్కలు నాటాను. ఇది చూసారా, మళ్ళీ పడిపోయినా గెలవచ్చు అనే దానికి నిదర్శనం. ఇది ఎప్పుడో ఇరిగిపోయి కింద పడ్డదండి కొమ్మ. దీనికి కూడా ఎంత చక్కగా పూలు పూసినాయి చూసారా. ఇది ఎప్పుడో అసలు ఎప్పుడంటే దాదాపు ఒక 4 రోజుల క్రితమో ఏమో అటు ఇటు తిరుగుతూ నీళ్లు పోస్తుంటే కింద ఇరిగిపోయి పడిపోయింది కొమ్మ. దీనికి ఇదిగో ఈ పువ్వులు వచ్చి నాకు ఎందుకో తీయాలనిపించింది వీడియో. ఇదిగో ఇక్కడ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి పువ్వులు. ఇదిగో ఇక్కడ కూడా చిన్నవి. ఎవరిని ఏం చేయలేరండి, ఒక్క భగవంతుడు ఒక ప్రకృతి తప్ప. మనుషులు మాత్రం
అది అందుకని నేను చెప్పదలుచుకున్నది ఇది. చూసారా, ఇదనమాట నిదర్శనం. కింద పడ్డా లేవచ్చు, మంచితనం ఉన్నప్పుడే జరుగుతుంది. అది న్యాయం ధర్మంగా వెళ్ళినప్పుడు దేవుడు కూడా మనకి తోడుగా ఉంటాడు. ఇది నిజం. ఎవరిని ఎవరు బాధ పెట్టలేరు ఎప్పటికీ. ఎవరు బాధ పెట్టాలనుకున్న వాళ్ళే బాధపడే రోజు అయితే వస్తుంది తప్పకుండా. తిప్పి కొడుతుందనమాట. ముందు మనకు తెలియక కొంచెం బాధపడాల్సి వస్తుంది. బాధపడ్డా పర్వాలేదు, భగవంతుడిని నమ్ముకోవాలి, తప్పకుండా రక్షిస్తాడు మనల్ని. నా గట్టి నమ్మకం, నిజం. అందరికీ జరిగే విషయం, కొందరికి తెలియదు. మేమే చేసేది కరెక్ట్ అనుకుంటారు. మూర్ఖత్వంలో తప్పండి. మనది గెలుస్తుంది కదా అని చేస్తూ ఉండిపోకూడదు. ఒక టైంలో తెలుసుకోవాలి, తప్పకుండా తెలుసుకొని ఆపేయాలి అక్కడికి దుర్మార్గాలు. మంచిది. ఎవరి బ్రతుకులు వాళ్ళు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇదిగో ఇది చెర్రీ టమాటా మొక్క వేయాలని దానికి ఇక్కడే తిరుగుతున్నాను. ఇప్పుడే గుర్తొచ్చింది, మళ్ళీ వచ్చాను. అదనమాట సంగతి. అది ఇదిగో తీసుకున్నాను. అక్కడ వేస్తే మొన్న ఒక దాంట్లో బతికింది, ఒక దాంట్లో చచ్చిపోయింది. ఇదిగో మందారం కొమ్మలు కూడా గుచ్చాను. మళ్ళీ అక్కడక్కడ వేసామనుకోండి చక్కగా హ్యాపీగా మనకి మళ్ళీ ఏమంటారు వస్తుంటాయి మొక్కలు. మందారం, ఎర్ర మందారం, కుంకుమ మందారం అన్నమాట. ఇదిగో ఇదేంటిది, ఇది పచ్చిమిరపకాయ చెట్టు బాగా పూత వస్తుంది. మళ్ళీ బాగుంది కదా, హ్యాపీ. టమాటాలు అయితే పచ్చిమిరపకాయ వచ్చే లోపల పండిపోవాలని నిర్ణయించుకొని ఇలా అయితే కాస్తున్నాయి 4. కొంచెం పచ్చడి మనకు సరిపోతుంది కాబట్టి ఎంత కావాలో అంత వాటికి తెలుసు ఇవ్వాలని. అది ప్రకృతి అంటే అదేనండి. చూసుకుంటున్నాను ఒకసారి వచ్చి. మొన్న ఇది ఇక్కడ ఇది నాటేశాను, కరివేపాకు. బ్రతికిద్దో లేదో చూడాలి. అదనమాట సంగతి. ఇంకేంటి, ఇదిగో దీంట్లో వేసాను కానీ పోయింది మొక్క, అందుకే మళ్ళీ తెచ్చానమాట చిన్న చిన్నవి. ఇక్కడ చూద్దాం. ఇదిగో ఇక్కడ వేస్తే చక్క బతికింది. చూస్తారా, చెర్రీ టమాటా ఇది. మరి ఎందుకో దీంట్లో అయితే పోయింది. పచ్చిమిరపకాయ అయితే బతికింది కానీ ఇది బతకలేదు. భలే ఉంది కదా ప్రశాంతంగా వాతావరణం. మీకు చూస్తుంటేనే హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుందా లేదా? అనిపించాలి, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. నిజమే ఇది. ప్రకృతితో స్నేహం చేయటం మొదలుపెట్టండి, మీకు అర్థమవుతుంది అదేంటో. హాయిగా అదిగో ట్రైన్తో. హాయ్, గుడ్ మార్నింగ్, బాయ్ బాయ్. జాగ్రత్తగా డ్యూటీలు చేసుకుని ఇంటికి వచ్చేయండి. మధ్యలో రైలు దిగొద్దు, మెట్రో ట్రైన్ కాబట్టి వెళ్ళిపోండి, జాగ్రత్తగా వచ్చేయండి. ఓకే, బాయ్. అదనమాట సంగతి. రోజు అలానే చెప్తాను, వీడియోలో ఇలా చెప్పాను ఈరోజు. ఓకేనా. సపోటా చెట్టు ఉంటుందే కానీ పెద్ద చెట్టు ఒక కాయ ఉండదండి, ఎక్కడో ఒకటి ఉంటుంది ఆకాశ దీపంలాగా. అది అందదు మనకి ఎప్పటికీ. అదనమాట సంగతి. మన ఇంటి ఎదురే మంచి గార్డెన్. ఇదిగో చూపిస్తా చూడండి. 2 మనుషులు ఉన్నారు అక్కడ. అదంతా ఏంటనుకుంటున్నారు? మొక్కలు, గులాబీ మొక్కలు. నర్సరీ, గార్డెన్ కాదు నర్సరీ అనమాట. అమ్ముతారు. అక్కడి నుంచి కూడా తెచ్చి 2-3 అదే మన గులాబీ మొక్కలు అక్కడి నుంచి తెచ్చేసాను. మన ఇంటి ఎదురే ఉంటుంది అనమాట. బాగుంటుంది, పెద్దది చాలా. మన దగ్గర ఉన్నదైతే ఇప్పుడు మనం వేసేసుకుందాం మొక్క. నిజం చెప్పాలంటే చెర్రీ టమాటాలు కూడా దాంట్లో నుంచే తెచ్చాను. దేంట్లో నుంచి అంటే అదే ఇప్పుడు నేను చూపించా కదా నర్సరీ. 4 టమాటాలు తెచ్చాను అడిగి వాళ్ళని. అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం వర్షాలు పడేటప్పుడు. అది కాస్త చక్కగా ఇదిగో ఎన్ని మొక్కలకి చక్కగా మనకి ఎన్ని మొక్కలు ఇచ్చినాయో. ఎన్ని మొక్కలు అంటున్నాను, ఎన్ని మొక్కలు ఇచ్చినాయి, ఎన్ని టమాటాలు కూడా ఇచ్చినాయి. చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులు. కరెక్టే నేను అన్నది. అంటే ఇటు చూస్తూ మాట్లాడుతున్నాను కదా, అర్థం కాలేదు. అదనమాట సంగతి. మొక్కలు నాటేటప్పుడు ఈ చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నాటుకోవాలి మనం. ఇవి పెరిగితేనే కదా మళ్ళీ మనకు బాగుంటుంది. అది సంగతి. అదనమాట. చూద్దాం, భగవంతుడి దగ్గరలో బతికితే బాగుంటుంది. మరి బాగానే వచ్చింది ఐడియా. చూడాలి ఎదురు దాంట్లోకి వెళ్ళామన్నాడు మొక్కల టమాటాలు ఉన్నాయేమో. నేను వేశాను అక్కడక్కడ విత్తనాలు చెర్రీ టమాటాలు. చూడాలి మరి బ్రతుకుతాయా, వస్తాయా, రావా ఇవన్నీ. ఓకేనండి. మరి రాత్రి నీళ్ళు పోస్తాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఈ బతికితే చాలు మనకి. పావురాళ్ళు చూసారా, ఇవన్నీ పీకి పక్కన పెట్టినండి. మొన్న నాటుకొని వెళ్ళాను చక్కగా వీటికి.
అయిపోయాయి. అంటే మొత్తం పండిపోయి అయిపోయింది. మొత్తం ఇదంతా చెట్లకి మట్టి మార్చి పెట్టుకొని వెళ్ళాను. కొంచెం వేరు వచ్చాక ఇంటికాడ కింద మన బాల్కనీలో హ్యాంగ్ చేయడానికి ఇదిగో ఇవన్నీ పీకి పక్కన పెట్టినాయి. వాటర్ పెడుతున్నా, రైస్ పెడుతున్నా కదా, అవి తినొచ్చు కదా, ఇలాంటివి చేస్తానమాట. ఒరేయ్ పావురాళ్ళుగా అట్లా చేయొద్దురా మీరు, ఎందుకురా అట్లా చేస్తారు? మీకు కావాల్సింది పెడుతున్నాను కదరా నాయన, మళ్ళీ చూడు నాకు పని పెట్టారు. రోజు ఇంతే బోళ్ళు తీసేస్తుంది పక్కన. సరే మనం ఇంకా పెట్టుకోవాలి కాబట్టి వాటిని ఏమనను, అన్యాయం చేస్తుంటాయి, మనం ఓర్చుకోవాలి, అయిపోయింది కొంచెం. అది ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, బయట కూడా ఎవరిదైనా సరే నీళ్లు పోసి అన్నం పెట్టి పెంచినంత మాత్రాన అన్యాయం చేయొద్దా, ద్రోహం చేయొద్దా అన్నట్లుంది. అది మనం, అది నిజమే కదా, కామన్ అయిపోయింది కదా అని అనుభవించడానికి రెడీగా ఉండాలి. అది నిజం. నాకైతే అయిపోయింది. అందరూ అలవాటు చేసుకోండి, ఎందుకని మంచిది. ముందే బాధపడటానికి ఎక్కువగా మనకి ఆస్కారాలు ఉండవు అనమాట. ఓకే, ఇదే కదా లైఫ్ అని లైట్గా లాగించేస్తాం అంతే. ఇదిగోండి, మొన్న ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఇవి వేసాను తెచ్చి, అక్కడక్కడ గుచ్చేస్తుంటే బాగుంటాయి, అంటే అందంగా ఉంటుంది. క్రోటన్స్ కదా, మనకు దొరికినప్పుడు అలా తెచ్చేసేస్తామంటే రకరకాలుగా బాగుంటుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి ఇంకా అందాన్ని ఇస్తుంది ఎక్కువగా. అక్కడక్కడ వేసేస్తుంటాం. మొత్తానికి ఎక్కడ ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర దొరికేటట్టు అయితే వేస్తుంటాను, నాకు ఇష్టం అలా. ఇదిగో చూసారా, అదనమాట సంగతి. ఇది వచ్చిందంటే మనకి చానాళ్ళు వస్తుంది మెంతి కూర. ఇలా వేయండి అబ్బా, ఈజీ అది. రైలు వచ్చింది, బాగుంది కదా, పువ్వుల్లో నుంచి. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా చెప్పండి. అదనమాట. నాకైతే ఇక్కడికి వస్తే ఎలా బుద్ధి కాదు తెలుసు, గాలికి వీడియో ఎంత పెద్దగా ఇది కూడా ఆలోచించిన ఒక్కోసారి అలా తీసుకుంటూ వెళ్తాను అనమాట. అదే ఇష్టం, ఎందుకంటే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మాట్లాడండి, నేను చెప్పినట్టు నా మాట నమ్మి విని మీరు ప్రకృతితో మాట్లాడండి. ఆన్సర్ రాకపోతే నన్ను అడగండి. ఏదైనా సరే, పిల్లలదైనా, మన ఇంట్లో సమస్యలైనా, బయట సమస్యలైనా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి అడగండి, ఆన్సర్ వస్తుంది. మంచిగా కూడా అవుతుందన్నమాట. ఇది నిజం. మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను నేను, ఇప్పుడు నిజంగా జరిగింది ఇది. మనకి బుజ్జి కాకుండా జయలక్ష్మి వ్లాగ్స్ ఒకటి ఉంది కదా, ఇంకో ఛానల్ ఉంది కదా, చూడండి మీరు కూడా. అయితే ఏం చెప్పాలనుకున్నానంటే, మనం పువ్వులు కోసుకుంటూ మాట్లాడుకుందాము, సరేనా? చెప్తాను మీకు విషయం, వినండి. ఇదేంటి ప్లేట్ ఇలా ఉంది పువ్వులకు అనుకున్నారు కదా. నేను అనుకున్నా, ఇది రాత్రి స్వీట్ బాక్స్ తెచ్చుకున్నాం పైకి తినడానికి, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. అయిపోయింది. సరే ఇప్పుడు ప్లేట్ అయితే ఏం తెచ్చుకోలేదు, ఇదేదో బాగుంది కదా ప్లేట్ లాగా పువ్వులు కోసుకోవడానికని తీసుకొని వెళుతున్నాను. మీరు మాత్రం ఏమనుకోకండి, మనకి పనికి రావడానికి ఏదైనా పర్వాలేదు, అదనమాట సంగతి. మర్చిపోయా, మల్లెపువ్వు కోసుకుందాం ఫస్ట్. పావురాళ్ళు వచ్చేస్తున్నాయి, కోసేద్దామా మల్లెపువ్వు. బాగుంది కదా, అబ్బా బాగుంది. అది సంగతి. ఇదిగో కలర్ బాగుంది కదా, వీలైతే కలర్ పువ్వులు తెచ్చుకోండి, పువ్వుల కలర్ చీర తెచ్చుకోండి అబ్బా, చీర తెచ్చుకోండి. అది సంగతి. ఎటు వెళ్ళిపోయావు పావురాయి? మామూలుగా లేదు నీతో, ఉండు వస్తున్నాను నేను అక్కడే, నువ్వు ఉండు. అదిగొదుగు పైకి వెళ్తుందంట, ఉండనగానే భయపడి పరిగెత్తుతుంది. ఇక్కడికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. గబగబ కోసేసుకుందాం మాటలు చెప్పుకుంటూ. అవును, ఇందాక నేను మీతో ఏదో చెప్తున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్తా. మీ బుజ్జమ్మ మతిమరుపు ఎక్కువైపోతుంది. పేరు బుజ్జమ్మే, వయసు మాత్రం చాలా పెద్దది. మతిమరుపు రాకపోతే ఏమొస్తుంది మరి ఇంకా. బాధలకి తట్టుకోవాలంటే ఒక మంచి మంత్రం ఉంది, మతిమరుపు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మర్చిపోయాన్ని. మనకు కాదు అనుకోవాలి, హ్యాపీగా బతికేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో చెప్పండి, ఉండం కదా. అది ఎన్నొచ్చాయి మీరు లెక్క పెడతా ఉండండి. పువ్వులు నేను లెక్క పెట్టకూడదు, పెట్టనకూడదు. పువ్వులు లెక్క పెట్టకూడదట, నిజమేనండి అండి. కనకమరాలు అయితే ఎన్నొచ్చినాయి, ఇంకా మల్లెలు గులాబీలు అన్నీ కోసేద్దాము. మీకు వీలైతే పువ్వులు లెక్క పెట్టకూడదు అంటున్నారు మరి అందరూ. ఏంటబ్బా ఇంత పెద్దగా వచ్చినాయి, మరి ఇంత పెద్దగా అయితే తట్టుకోవడం కష్టమే. ఇంకా ఏంట్రా, నేను ఈ పువ్వులను అంటున్నాను, మిమ్మల్ని అనుకొని ఫీల్ అవ్వకండి అనవసరంగా. పాపం అవసరమైనా ఫీల్ అవ్వడానికి అదృష్టం కావాలి, అనవసరం కూడా ఫీల్ అవ్వటం అంటే అనవసరం అది. ఇంకా
అందుకే అనవసరం అని పెట్టారు వాటికి పేరు. నేనైతే ఫీల్ అవటం ఎప్పుడో మర్చిపోయాను. ఫీల్ అవటం అనేది ఒక దరిద్రం. హ్యాపీగా నవ్వుతూ ఉండాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఏదో చెప్తుంది అనుకోకండి, నేను చెప్పే ప్రతి మాటలో నిజం ఉంటుంది. దాన్ని తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అదనమాట సంగతి. ఇంకా ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి కోసేద్దాము. ఓకే, రేపటికైనా దేవుడి పనికి వస్తాయి కదా. ఇవాళైతే పూజ అయిపోయింది కాబట్టి అమ్మయ్య గడ్డి పీకేస్తాయమ్మా, ఇంకెందుకు ఇది. ఇవి మర్చిపోయి మీతో చెప్పాలి కదా. అయితే నేను ప్రకృతిని వేడుకోండి మంచిగా కోరికలు తీరుతాయి అన్నాను కదా. నమ్మే వాళ్ళకి మాత్రమే ఇది పనికి వస్తుంది. నేనైతే నమ్ముతాను, నాకు జరిగింది, వేరే వాళ్ళకి కూడా జరిగింది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అయితే నేను ఏమనాలనుకున్నానంటే, జయలక్ష్మి వ్లాగ్స్లో ఇలాగే చెప్తూ వీడియో చేస్తున్నాను. ఒకరోజు వీడియో పోస్ట్ చేశాను, అయిపోయింది. ఇది స్టోరీ కాదు, నిజం, మన ఛానల్లో జరిగిన విషయం. అయితే ఒక ఆవిడ ఉన్నారు, మీకు ఇంకొక వింత ఏంటో చెప్తాను. నేనే ఒక జయలక్ష్మిని, మీకు తెలుసా? నాకు ఒక జయలక్ష్మి మళ్ళీ ఛానల్లో, నిజం ఇది. జయలక్ష్మి ఛానల్లో ఒక జయలక్ష్మి పరిచయం అయ్యారు నాకు, మంచి అభిమాని నాకు. నేను కూడా ఆమెకు అభిమానిని, ఇది నిజం. ఆవిడ ఇలా వీడియోలు వింటూ ఏం జరిగిందంటే, నిజమా ప్రకృతిని అనుకుంటే జరుగుతాయా అనుకుని ఒకరోజు అనుకోవడం మొదలుపెట్టారట. ఏమనుకున్నారో, ఎందుకు అనుకున్నారో మనకైతే ఏం తెలీదు. అనుకున్నారు, జరిగిపోయింది ఆ విషయం. ప్రకృతిని వేడుకున్నారు, తీరారు. ఆ విషయం నాతో ఎలా పంచుకున్నారంటే కామెంట్ రూపంలో పంచుకున్నారు. నాకు ఈ మధ్యనే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదండి. అలాగే ప్రకృతికి సేవ చేయటం అంటే కూడా చాలా పుణ్యం అవడం జరిగింది అక్కడ. అయితే తర్వాత నేను అనుకున్న తర్వాత నాకు అయింది కూడా అని అన్నారు. ఎంత సంతోషం అండి అది. కనీసం ఒక్కళ్ళు మారినా చాలు కదా మనకి. అది మనం ఒకళ్ళకి అపకారం చేసేది కాదు, అన్యాయం చేసేది కాదు, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏమీ చెయ్యం కదా. అయినా కూడా మన మంచి అంటే మనం ₹1 ఖర్చు పెట్టకుండా హాయిగా ఒకళ్ళని కాపాడే ప్రయత్నం అంటే మనకు తెలిసిన విషయం. మాట్లాడుకుంటూ గోంగూర కూడా కోసేద్దాం, ఇంకెందుకు కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు పువ్వులు గోంగూర హార్వెస్ట్ అనమాట. అది సంగతి. పప్పు వండుకోవచ్చు కదా, అది ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడే వేసేద్దాము. అయితే ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది నిజం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఛానల్లో కూడా. ఎవరన్నా వీలైతే, అంటే మీకు ఇష్టమైతే, వీలైతే, నమ్మకం ఉంటే, చేయాలనిపిస్తే, అది నమ్మకమే మనల్ని నడిపించే ఒక మంచి మార్గం. అంటే ఏమంటారు దాన్ని, బలంగా నమ్మినప్పుడే మనం జరుగుతుంది కూడా. అది చెప్పాలి, అది నేను జరగటానికి ఒక మంచి కారణం ఏంటంటే నమ్మకం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మంచి మందులు ఇస్తారు, చక్కగా వేసుకుంటాము, నమ్మకం ఉంటేనే కదా. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ఇవ్వాలి. అలానే ప్రకృతి కూడా మనకు చేస్తుంది తప్పకుండా. నమ్మండి, మొక్కుకోండి. అంటే అనుకోండి, మొక్కుకోవడం అంటే మళ్ళీ మనం రిటర్న్ ఏమీ ఇవ్వక్కర్లేదు వాటికి. అవి ఇచ్చినవే, ప్రకృతి ఇచ్చినవే మనం సద్వినియోగం చేసుకుంటే అదే చాలు. అంటే ప్రకృతిని పొల్యూట్ చేయకుండా, ప్రకృతిని పాడు చేయకుండా, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అదేనమాట. జస్ట్ మనం లేవగానే సూర్య నమస్కారం చేసుకొని, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ లేకపోతే ఒక్కసారి ఒక్క క్షణం ఉంటాం మనం, వెంటనే చచ్చిపోతాం అనమాట. అది సంగతి. ఓకే, అదనమాట ప్రకృతి బలం. ప్రకృతికి బలం ఉంది చాలా. వాటి ముందు మనం ఓడిపోతాము, దేనికి పనికిరాము. గోంగూరలోకి కరివేపాకు వేస్తే, పచ్చి కరివేపాకు భలే ఉంటుందండి. కోసుకుందాం మన చిన్న తోటలో. ఇదిగా ఇక్కడ ఉంది, దాక్కుందనమాట. ఇవి దాక్కుండా ఉంటాయి అప్పుడప్పుడు. అలా మనం ఇలా కోసేయాలి, బాగా పెరుగుతాయి అప్పుడైతే మంచిగా. అదనమాట సంగతి. ఓకే, కనిపిస్తుందా మీకు ఇంతకీ? చాలు, సువాసనతో, టేస్ట్తో భలే ఉంటుంది. ఇదంతా కోసిన తర్వాత మాట్లాడుకుందాం. పెద్దగా అయిపోద్ది కదా వీడియో, అందుకని నేను అనుకున్నా కోస్తూ మాట్లాడదామని, కానీ అవ్వదు కదా. మనం అనుకున్నవన్నీ అయితే ఇంకెందుకు జీవితం. బాగుంటుంది కానీ అవ్వకూడదు, విలువ ఉండదు. ఇప్పటికే ఏమీ లేదు, ఇంకా అన్నీ మనం అనుకున్నవి అయితే ఇంకేమన్నా ఉందా? మనం ఉంటామా? మనుషులం కదా, నెత్తికెక్కి కూర్చుంటాం అన్నమాట. అందుకని ఇలా జరుగుతుంది. మనకేం కావాలో దేవుడికి తెలుసు, అప్పుడే ఇస్తాడనమాట. మనం పుచ్చుకోవాలి, చక్కగా ప్రశాంతంగా బ్రతకాలి, ఎవ్వరికే హాని చేయకూడదు. నచ్చిందా చేయాలి, నచ్చలేదా వదిలేయాలి హ్యాపీగా, అంతే కదా. అదనమాట సంగతి.
ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రేడింగ్ చేసుకుందాం. పువ్వులు అవన్నీ విడివిడిగా తీసేద్దాము. అప్పటి వరకు అయితే గోంగూర కోసేసుకుందాం. ప్లేట్ తాలేదు కదా, నాకు అదే కావాలి ఇదే కావాలి అనుకోకూడదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. అన్నీ ప్రకృతి ఇచ్చేదే కాబట్టి మనం కూడా సాగిస్తూ ఉండాలి. అలా ఏంటి నేనేదో చెప్తున్నా అనుకుంటున్నారు కదా, కాదు నిజాలు ఇవన్నీ. మీకు అర్థమైతే అవసరమైతే తీసుకోండి, తప్పులేదు కదా. ఫ్రీగా వస్తున్నాయండి. ప్రకృతి అంటేనే మనకు ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా వచ్చేవి మంచితనంతో ఉండేవి ఏవి మనం ఇష్టపడము. అదే మనుషుల నైజం అనమాట. మీరు నమ్మినా నమ్మపోయినా ఇవే నిజాలు. నిజాలు అనేవి నచ్చవు, చేదుగా ఉంటాయి. కొంచెం చేదు అనేది ఔషధం ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, రోగాన్ని పోగొడుతుంది. కానీ ఎవరు తాగరు. చేదుగా ఉంది నాకు వద్దు అంటాం కదా. చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ట్రై చేయండి ఒకసారి, నిజాన్ని స్వీకరించడానికి ట్రై చేయండి. హ్యాపీగా బతకడంలో నేర్చుకోండి, తప్పులేదు. నిజాయితీగా బ్రతికితే ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఉండొచ్చు. అదే నిజాయితీ మన దగ్గర లేదనుకోండి, ఎంతున్నా ఆనందంగా మనం ఉండలేము. ఎందుకు? దేవుడు వేసే శిక్ష అన్నమాట అది. ఏదైనా న్యాయం ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా. కొంచెం కష్టం అయి ఉండొచ్చు ఫస్ట్లో, అవన్నీ మామూలే కదా. కష్టం అనేది హ్యాపీగా భరిస్తే కష్టంలా ఉండదు. ఇదిగో కోసుకుంటూ మాట్లాడుకున్నాం. ఎప్పుడేం మాట్లాడుతున్నా నాకు తెలీదు. దేవుడిచ్చిన వరం అనుకుంటా నేనైతే. అలా ఫ్లో వెళ్ళిపోతుంది, ప్రకృతి మాట్లాడిస్తుంది అనుకుంటాను. మీరు కూడా అలానే తీసుకోండి. బుజ్జమ్మ చెప్పింది వింటున్నాము ఇలాంటివి ఏం తీసుకోకండి. ఎందుకంటే ప్రకృతిలో ఉండి నేను మాట్లాడినప్పుడు తప్పకుండా ఆ ప్రకృతిదే మాట్లాడిస్తుంది ఆ తల్లి అనుకోవాలి మనం. ఓకే, ఇదేంటి ఇక్కడెక్కడో గోంగూర విత్తనాలు చూస్తే, ఇదిగో గోంగూర విత్తనం. అబ్బా గుచ్చుకుంటుంది, మళ్ళీ వచ్చేద్దాం. ఒక చేత కుదరట్లేదు. ఓకేనా, ఇప్పుడు దీని నిండా మళ్ళీ మంచిగా వస్తుంది అనమాట. అంటే బ్రాంచులుగా వస్తుంది పెద్దగా చెట్టు. ఓకే, అయిపోయిందండి ఈరోజుకి. ఇదిగో ఇన్ని పూలు ఇంత గోంగూర అయితే వచ్చింది, చాలు కదా పప్పులోకి. 4 టమాటాలు లేవులే ఇవాళ. పచ్చిమిర్చి కోసుకుందాము, పండిపోయినాయి అవి బాగుంటాయి. ఇదిగో ఇదొకటి. మన పొలంలో నాకు ఇది పొలమే కదా, దేవుడిచ్చిన పొలం అండోయ్. దేవుడు మనకి ఏది ఇస్తే అది 10 అనుకొని హ్యాపీగా ఆనందం పడుతుంటే ఆనందం కూడా 100 రెట్టింపు అవుతుంది. ఇది నిజం. లేదు అయ్యో ఇంతేనా 4 మొక్కలేనా, ఓ దీనికేనా అనుకోకూడదు. ఇంత ఇచ్చాడా దేవుడు నాకు లేనప్పుడు కూడా హ్యాపీ కదా అనుకోవాలి. చాలు మనకిప్పుడు పప్పులోకి హ్యాపీగా గోంగూర పప్పు చేసేసుకోవచ్చు. ఇంకేం కావాలి ఇంతకన్నా చెప్పండి. ప్రకృతి ఇచ్చే ప్రసాదం హ్యాపీగా వండుకొని తినేద్దాం. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఈ ఆహారపరంగానే ఆరోగ్యం ఆనందం అనుకోకూడదండి. న్యాయం ధర్మంగా ఉంటే ఆరోగ్యంగా. ఎందుకన్నానంటే ఆ మాట నేను న్యాయం ధర్మంగానే అది మనకి మంచి జరుగుతుంది. మనకు మంచి జరిగితేనే కదా మనం ఆనందంగా ఉండగలుగుతాం. అందుకని అనమాట ఇది సంగతి. బాగుందా? హ్యాపీ. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. వంతింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే కదా. ప్రకృతి మన పక్కన ఉంటే, ప్రకృతి పక్కన మనం ఉంటే అందం ఆనందం మన పక్కనే వజ్రంలా వెలుగుతూ ఉంటాయి అన్నమాట. అదే అర్థవంతమైన పాటలు ఉంటాయి. పాడింది ఎవరో తెలియదు కానీ, రాసింది ఎవరో తెలియదు కానీ, కొన్ని పాటలు అయితే చాలా అద్భుతంగా అర్థాలుంటాయి. అదనమాట సంగతి. ప్రకృతి చూడండి ప్రశాంతంగా ఎలా ఉందో. నేనేం చెప్పాలనుకున్నాను అంటే లాస్ట్లో అయిపోయింది వీడియో. మీ బుజ్జమ్మ. థ్యాంక్ యూ అందరికీ ఇంతసేపు ఓపికగా మన వీడియోలోకి వచ్చి విన్నందుకు. అలాగే విని మంచి మనసుతో కొంతమంది బంగారు తల్లులు కవితలు రాస్తున్నందుకు. శ్రావణిదేవి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీకు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అదనమాట సంగతి. అయితే అమ్మాయినా అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ బుజ్జమ్మ. మళ్ళీ నాకు వీలైనంత వరకు ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్రకృతి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తారండి, ఎందుకు చూడరు చెప్పండి. మనం అనుకుంటాం అంతే కదా. ఓకే, బాయ్, సీ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో మంచి వీడియోలో కలుద్దామా? అదనమాట సంగతి. వచ్చేసావా? అదనమాట సంగతి. బాయ్ బాయ్. ట్రైను మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్, సీ యూ.
థ్యాంక్ యూ అండి అందరూ చూసినందుకు. నేను మీ బుజ్జమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా టైం ఎంత అయిందో? మనం వెళ్ళేటప్పుడు 9 అయింది, వచ్చేటప్పటికి 10 నిమిషాల తక్కువ 10 అయింది. మనం ఎంతసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట హ్యాపీగా. అందరం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ బుజ్జమ్మను అసలే మర్చిపోకండి. అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకుందామా మరొక వీడియోలో. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.